Hi guys, welcome back to my channel. Today's topic is beer production. Beer అంటే మనకందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ వచ్చినా వీకెండ్స్ వచ్చినా రారమ్మవ బీర్ తాగకపోదాం అంటాం కదా. సో ఆ బీర్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తాము అని తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీర్ అనేది బార్లీతో ప్రిపేర్ చేస్తారనమాట. ఇది నార్మల్గా బార్లీతో చేస్తారు. దీంట్లో వచ్చేసి ఈ బీర్ ఆల్కహాల్ కంటెంట్ వచ్చేసి 4% ఉంటుంది అనమాట. 4% ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఈ బీర్లో కూడా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్కహాల్ కంటెంట్ అనేది పెరగడం వల్ల ఆ బీర్కి ఒక నేమ్, నార్మల్గా ఒక గ్రూప్ కిందికి ఒక నేమ్ లాగా ఇస్తామన్నమాట. సో లైట్ బీర్ అయితే ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటే 4 to 5% ఉంటే దాన్ని లైట్ బీర్ అని అంటాం. ఒకవేళ రెగ్యులర్ బీర్ అంటే ఇది నార్మల్గా తాగే బీర్ అనమాట. ఇది వచ్చేసి 5 to 6% ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్రాఫ్ట్ బీర్, ఇది వచ్చేసి 6 to 10%, కానీ కొన్నిట్లో 12% కూడా ఉంటుంది అనమాట. దీన్ని క్రాఫ్ట్ బీర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగర్ స్టైల్. ఈ బీర్ 15 ఆర్ మోర్ దెన్ 15% ఉంటే దీన్ని స్ట్రాంగర్ స్టైల్ బీర్ అని అంటాం అన్నమాట. సో ఇది కాకోకుండా ఇంకొక బీర్ ఉందన్నమాట. అది వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బీర్. ఇది వచ్చేసి 67.5% ఆఫ్ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. చాలా అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కలిగి ఉంటుంది ఇది. నెక్స్ట్ అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి చెప్తాను. లైట్ బీర్ అంటే డైల్యూట్ అయి ఉంటుంది. వాటర్ వేస్తుంటారు అనమాట. డైల్యూట్ చేయాలంటే మనం నార్మల్గా వాటర్ వేస్తాం కదా, సో అలా. రెగ్యులర్ బీర్ అంటే నార్మల్గా బీర్ చేసేది, నార్మల్ బీర్. క్రాఫ్ట్ బీర్ అంటే ఇది ట్రెడిషనల్ వేలో చేస్తారు. ట్రెడిషనల్ వేలో చేసి నార్మల్ స్మాల్ బ్యాచెస్ టైప్ చేస్తారనమాట. స్మాల్ బ్యాచెస్. నెక్స్ట్ స్ట్రాంగర్ స్టైల్. ఈ స్ట్రాంగర్ స్టైల్ చేయడానికి మనము షుగర్స్ని యాడ్ చేస్తాం, లేదా ఎక్కువసేపు బాయిలింగ్ చేయడానికి పెడతాము, ఆర్ టెంపరేచర్స్ని కూడా ఎక్కువ తక్కువ చేయడం అనేది చేస్తాం. సో ఇలా చేయడం వల్ల స్ట్రాంగర్ బీర్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇంకా వరల్డ్ స్ట్రాంగెస్ట్ బీర్ అంటే దీన్ని అన్నిటిని కలిపి చేసేస్తాం. ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ కలిగి ఉంటుంది కదా. సో ఈ బీర్ ప్రొడక్షన్ని బ్రీవింగ్ అనే ప్రాసెస్ని పిలుస్తాం. బ్రీవింగ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది మామూలుగా ఇక్కడ మనం బార్లీతో చేస్తామని అంటాం కదా. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్స్గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అయితే రైస్తో చేస్తారనమాట. జపాన్లో రైస్తో చేస్తే దాన్ని సేక్ అని అంటాం. సేక్, ఇది రైస్తో చేస్తారు. జపాన్లో అనేది రైస్తో చేస్తారు. సో నెక్స్ట్ మెక్సికోలో ఫుల్కే అని ఇది బీర్ నేమ్ అన్నమాట. ఫుల్కే, ఇది వచ్చేసి నెక్టర్ ఆగ్వే అనే దాంతో చేస్తారు. మీకు ఇది ఒక పిక్చర్ అనేది పైన పెడతాను, చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆఫ్రికాలో వచ్చేసి మాల్టెడ్ సోర్గం అంటే జొన్నలతో చేస్తారనమాట. మాల్టెడ్ సోర్గం. అండ్ మిల్లెట్స్ అంటే మిల్లెట్సే కదా, ఆర్ కార్న్ లేదా అండ్ కార్న్ అంటే మైజ్.
దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్. అండ్ ఇది ఇలా చేస్తాం అనమాట. అంటే రైస్తో చేస్తారు, బార్లీతో చేస్తారు, మిల్లెట్స్తో చేస్తారు, నెక్టర్ ఆగ్వే అనే దాంతో చేస్తారు. సో ఈరోజు వచ్చేసి మనం బార్లీతో ఎలా చేస్తాము అని చూద్దాం. దీనికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. నార్మల్గా మనం చిన్నగా ఉన్నప్పుడు బార్లీ గంజి తాగితే మనకి ఎలాగైతే ఫీవర్ అనేది అంటే బాడీకి చల్లబడుతుంది. సో ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ బీర్ చెప్పుకుందాం. బెనిఫిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీర్లో వచ్చేసి హై కంటెంట్ ప్రోటీన్ అండ్ వైటమిన్ బి అనేది ఉంటుంది. వైన్ కన్నా ఇందులో అనేది ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అండ్ వైటమిన్ బి. అండ్ ఇది బోన్ హెల్త్కి మంచిది. అండ్ బూస్ట్ మూడ్, అందుకే కదా తాగగానే మనకి మత్తు వస్తుంది అని అంటారు. సో బూస్ట్ మూడ్. ప్రివెంట్ హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేస్తాయి. ఎలాగా అంటే దీంట్లో హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. బై ఇంక్రీజింగ్ హెచ్డిఎల్ ఆర్ హై డెన్సిటీ లిపోప్రోటీన్, దీన్ని ఏమంటామంటే గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాం. గుడ్ కొలెస్ట్రాల్. సో అలానే బీర్ తాగడం ఏం మంచిది కాదు, మనకి హెల్త్కి మంచిది అని చెప్పి ఎక్కువ బీర్ తాగడం కూడా మనకి ప్రాబ్లమ్స్ తెప్పిస్తాయి. సో అలాగని తాగేరు మరి. సో ఇది ఎగ్జాంపుల్, బెనిఫిట్స్ మాత్రమే. ఇంకా ఉన్నాయి స్కిన్కి, హెయిర్కి ఏమీ ఎంతగా చెప్పలేదు కానీ స్కిన్కి ఇంపార్టెంట్ అని చెప్పారు. స్కిన్కి ఏమంటారు, మనకి ఏజింగ్ రాకోకుండా చేస్తుందంట. అలా అని తాగేరు, కష్టమయ్యేది మరి. కొంతమందికి ఆల్కహాల్ టాలరెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎందుకు చెప్పండి. సో దిస్ ఈజ్ అ బీర్ ప్రొడక్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఈజీ స్టెప్స్. ఇది 5 మార్క్స్, ఇది వస్తే 5 మార్క్స్ చిన్నది రాసేయండి. పెద్ద కావాలా 10 మార్క్స్కి వచ్చిందంటే మొత్తం రాసేయండి. బట్ ఇంట్రడక్షన్ మాత్రం ప్రతి 5 మార్క్స్కి రాయండి, 10 మార్క్స్కి రాయండి. మీకు మార్క్స్ కట్ చేయకోకుండా ఉంటారు. అండ్ బెనిఫిట్స్ కూడా రాయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బట్ పెద్దగా అయ్యాక మనం దాన్ని ఫర్మెంట్ చేసి తాగుతాము, దాన్ని బీర్ అంటారు. బార్లీ గంజి నుంచి బీర్ తాగుతారు. తాగడానికి ఏం చేద్దాం. సో నేను దీన్ని 2 టైప్స్గా చెప్పాలనుకున్నాను. కొన్ని స్టెప్స్గా చెప్తాను. ఒకవేళ మీకు ఎక్కువ టైం లేదు, టుమారోనే ఎగ్జామ్ ఉంది అనుకుంటే మీరు వీడియోని ఇంకా కొంచెం ముందరికి స్కిప్ చేస్తే అక్కడ చిన్నగా అంటే ఈజీగా చెప్పేలా చిన్నగా టాపిక్ ఉంటుంది. సో అక్కడ వితిన్ మినిట్స్లో అయిపోతుంది. సో ఇది కొంచెం పెద్దగా ఫ్లో చార్ట్ టైప్లో చెప్తాను. సో దీంట్లో కూడా 4 స్టెప్స్ ఉంటాయి. బార్లీతో చేస్తారు బీర్ని. 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మాల్టింగ్ అన్నమాట. తర్వాత మ్యాషింగ్, తర్వాత ఫర్మెంటేషన్, నెక్స్ట్ మెచ్యూరేషన్. మీకు ఒకవేళ పెద్దగా ఉంది, నాకు టుమారోనే ఎగ్జామ్ ఉంది, టైం లేదు అంటే పైన స్క్రీన్ మీద కనిపించే వీడియోది ఇది పెడతాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చూసేయండి. సో మీకు అక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. సో మాల్టింగ్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్ బార్లీని తీసుకొని మాల్ట్ లాగా ప్రిపేర్ చేస్తారు. బార్లీ టు మాల్ట్, దాన్ని మాల్టింగ్ అంటారు. మాల్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మాల్ట్ నుంచి బీర్ వాట్ అనేది చేస్తారనమాట. అంటే ఇది లిక్విడ్ అనమాట. సో మరి ఇక్కడ ఈ బీర్ వాట్ తీసుకొని అవుట్కమ్ ప్రోడక్ట్గా చేస్తారు. ఈ అవుట్కమ్ ప్రోడక్ట్ని మరీ తీసుకొని బీర్గా ప్రిపేర్ చేస్తారనమాట. ఇది ఈజీ స్టెప్. మీరు చెప్పాను కదా ఇప్పుడే ఈజీ స్టెప్గా చెప్పాలంటే, దీన్ని మీకు ఇంకా ముందర కూడా ఈజీగా చెప్తాను. 2 టైప్స్ అంటే ఒకటి ఈజీ, ఒక
2 మినిట్స్లో ఒకటి అయిపోతుంది. ఇది రాస్తే మీకు మేబీ 10 మార్క్స్కి వస్తే ఇది రాయండి, 5 మార్క్స్కి వస్తే అది రాయండి. సో మాల్టింగ్లో బార్లీని తీసుకొని మనం సోక్ చేస్తామన్నమాట. వాటర్ ఇప్పుడు మొలకలు అంటే మొలకలు వస్తాయి అంటారు కదా, మనం గ్రీన్ గ్రామ్ని తీసుకొని పెసులు తీసుకొని మొలకెత్తే దాన్ని తీసుకొని తింటాం కదా. సో ఇక్కడ కూడా బార్లీని అనేది మొలకెత్తిస్తాం. బార్లీని సోక్ చేస్తాం, వాటర్లో సోక్ చేసి తీస్తాం. అది స్ప్రౌటింగ్కి పెడతాం అన్నమాట. ఆ స్ప్రౌటింగ్కి పెట్టి 50 to 55 degrees వరకు పెడతాం టెంపరేచర్ వచ్చేసి. తర్వాత సీడ్స్ అనేది జర్మినేట్ అవుతాయి కదా, సీడ్ జర్మినేషన్. ఈ సీడ్స్ జర్మినేట్ అయిన తర్వాత పౌడర్ వేస్తాం. ఆ పౌడర్ని మాల్ట్ అంటాం. ఈ మాల్ట్ని నెక్స్ట్ మనం మ్యాషింగ్లో చేస్తాం. బట్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా, మాల్టింగ్లో ఏమి అంటే మనం స్ప్రౌట్గా ఫామ్ అవుతాయి కదా, ఇది స్ప్రౌట్ ఇవేమైంటాయంటే ఇప్పుడు స్టార్చ్ అనేది ఉంటుంది. ఆ స్టార్చ్ అనేది ద ఫుడ్ స్టార్చ్ మస్ట్ బి ఎంజైమ్ బై యూజింగ్ ఎంజైమ్ టు అవి సింపుల్ షుగర్స్లా అంటే కాంప్లెక్స్ షుగర్ నుంచి సింపుల్ షుగర్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. కాంప్లెక్స్ నుంచి సింపుల్గా కన్వర్ట్ చేయడానికి ఆల్ఫా అండ్ బీటా అమిలేజ్ అనే ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏమన్నా నేను సీడ్ జర్మినేషన్ అవుతుంది అన్నా, అప్పుడు ఏమవుతుంది, వైట్ కలర్ మనకి ఏమంటామంటే మనం మొలకెత్తినే అంటాం కదా, వైట్ రూట్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని చిట్ అని అంటామన్నమాట. ఆ చిట్ ఎలా వస్తుందంటే హస్క్, అంటే ఇప్పుడు ఈ సీడ్ నుంచి ఇది బార్లీ అనుకోండి, దీని నుంచి అనేది హస్క్, దీన్ని చిట్ అంటాం. ఈ హస్క్ నుంచి ఇలా బయటకు వస్తుంది కదా, సో దీన్ని చిట్ అంటాం. ఈ ఇన్సాల్యుబుల్వి కూడా ఉంటాయి కదా, సో ఇన్సాల్యుబుల్ షుగర్స్ ఆర్ సంథింగ్ ఎక్సెట్రా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సాల్యుబుల్. అలా సాల్యుబుల్గా కన్వర్ట్ చేసి అండ్ ఇవి వచ్చేసి అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ లాగా ఫామ్ చేస్తాయి అన్నమాట. అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ లాగా ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే రియాక్షన్ ఏమంటారంటే మోడిఫికేషన్. అంతే కదా, మనం ఒకదాని నుంచి ఇంకోదాన్ని మోడిఫై చేస్తున్నాం కదా. సో ఇన్సాల్యుబుల్ షుగర్స్ నుంచి సాల్యుబుల్ లాగా కన్వర్ట్ చేసి అది అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయితే దాన్ని మోడిఫికేషన్ అంటాం. ఒకదాని నుంచి ఇంకొక దానికి తీసుకుంటాం కాబట్టి. సో ఇది మాల్టింగ్లో గుర్తుపెట్టుకోండి. బార్లీని సోక్ చేస్తాం, అంటే బార్లీని వాటర్లోకి వేసి సోక్ చేసిన తర్వాత 2 days వెయిట్ చేస్తాం. సో స్ప్రౌటింగ్ వచ్చిన తర్వాత దాన్ని సీడ్ జర్మినేషన్కి పెట్టేస్తాం. అది మాల్ట్ అవుతాయి. ఆ మాల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మ్యాషింగ్. ఈ మ్యాషింగ్లో ఏమంటే మాల్ట్, మనం స్పెషల్గా మాల్ట్ ఏం తీసుకోము, సో అక్కడ వచ్చిన మాల్టే. ఆ మాల్ట్ తీసుకొని దాంట్లోకి హోప్ డ్రైడ్ ఫ్లవర్ అనేది యాడ్ చేస్తాం. మీకు ఇది తెల్లంటే పైన స్క్రీన్ మీద చూపిస్తాను. హోప్ డ్రైడ్ ఫ్లవర్ ఆ పైన స్క్రీన్ మీద వచ్చింది, హోప్ డ్రైడ్ ఫ్లవర్స్ అంటారు. సో హోప్ డ్రైడ్ ఫ్లవర్స్ నుంచి మరి కొన్ని రోజులు పెడతాం కదా, కొంచెంసేపు పెడతాం, అది బీర్ వాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ బీర్ వాట్ లాగా కన్వర్ట్ అయింది. ఇది మ్యాషింగ్ అన్నమాట. ఓన్లీ 1 step మ్యాషింగ్. సో నెక్స్ట్ 3rd step వచ్చేసి ఫర్మెంటేషన్. ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది, మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో బీర్ వాట్, ఇక్కడ వచ్చిన బీర్ వాట్ తీసుకొని అవుట్కమ్ ప్రోడక్ట్ రావడానికి మనం దీన్ని ఫర్మెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫర్మెంట్ చేయడానికి స్టార్టర్ ఆర్ కల్చర్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏది రాసినా ఒకటే. సో మైక్రో ఆర్గానిజమ్స్, దీంట్లో మనం ఏం రాస్తామంటే
ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజం వచ్చేసి సార్కోమైసిస్ సెర్వేసియే. సార్కోమైసిస్ సెర్వేసియే ఇదొకటి కామన్ ఈస్ట్ స్పీసీస్ అనమాట. కామన్ ఈస్ట్ స్పీసీస్. ఇదే కాకోకుండా సార్కోమైసే యువరం, దీస్ టూ, ఈ రెండిట్లో ఏదన్నా యాడ్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ అయితే కోల్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేస్తారు. బీర్కి చిల్ ప్రూఫింగ్ పెడతాం కదా, సో అలా ఎక్కువగా కోల్డ్లో చల్లగా పెట్టాలంటే దీన్ని యాడ్ చేస్తారు. నార్మల్గా అయితే సెర్వేసి అనేది ఎక్కువగా యాడ్ చేస్తారనమాట. సో దీన్ని 10 days ఇంక్యుబేషన్కి పెడతారనమాట. ఈ బీర్ వాట్ని అవి యాడ్ చేసి 10 days ఇంక్యుబేషన్కి పెట్టిన తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ కాదు, కొంచెం తక్కువ, 20 to 28 degrees Celsius వరకు పెడతాం. అండ్ ఇక్కడ pH అనేది మస్ట్ అండ్ షుడ్. pH వచ్చేసి 3 to 4కి ఉండాలి pH, విచ్ మీన్స్ యాసిడ్, కొంచెం యాసిడ్ లాగా ఉంటుంది. 3 and 4 అంటే స్ట్రాంగ్ యాసిడ్ కాదు, కొంచెం తక్కువ, వీక్ యాసిడ్. సో ఇక్కడ ఇలా పెడతాం అనమాట. pH టెంపరేచర్ 10 days ఇంక్యుబేషన్కి పెడతాం. ఇది ఫర్మెంటేషన్కి. సో మీరు ఇక్కడ కొంచెం ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఈ 2 మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఇది. ఈ ప్రాసెస్ ఈజీగానే ఉంది కానీ మీరు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెచ్యురేషన్. అవుట్కమ్ ప్రోడక్ట్ వచ్చింది కదా, సో మనకి బీర్ కావాలి కదా, సో ప్రోడక్ట్ కావాలి కదా. సో దీనికి ఏం చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్కి పెడతాం. డౌన్ స్ట్రీమింగ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీస్లో జరుగుతుంది ఇది. సో దీన్ని ఏం చేస్తామంటే ప్రోడక్ట్ వస్తుంది, దీన్ని స్టోరేజ్ ట్యాంక్లోకి పంపిస్తాం. ఈ స్టోరేజ్ ట్యాంక్లోకి పంపించిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెడతాం, చల్లగా అవ్వడానికి స్టోర్ చేస్తాం చల్లగా. దీన్ని చిల్ ప్రూఫింగ్ ఇస్తాం. అంటే కొన్ని రోజులు పెడతాం కదా, ఫర్మెంట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఇది చేయకుండా కొంచెం చల్లగా అవన్నీ చేసిన తర్వాత చిల్ ప్రూఫింగ్కి పెడతాం. తర్వాత క్యానింగ్కి, క్యాన్స్లో నింపేస్తాం, బాటిల్ చేస్తాం, ప్యాస్చరైజ్ చేస్తాం, అంటే వేడి చేస్తాం కొంచెం, ప్యాస్చరైజేషన్. ఇది 60 degreesకి పెడతాం, ప్యాస్చరైజేషన్ అనమాట. 60 degreesకి మనకి బీర్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్, బీర్ ఈజ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ ఏం లేదు, డౌన్ స్ట్రీమ్లో కంటే అవుట్కమ్ ప్రోడక్ట్ని తీసుకుంటాము, అక్కడ నుంచి స్టోరేజ్ ట్యాంక్స్లో పంపిస్తాము, చల్లగా అవ్వడానికి పెడతాం, క్యాన్ చేస్తాం, బాటిల్ చేస్తాం, ప్యాస్చరైజ్ చేస్తాం, బీర్ వస్తుంది, సెల్ చేస్తాం. సెల్లార్ మార్కెట్, అంతే ఈజీ స్టెప్ ఇది. ఇది వచ్చేసి మీకు పెద్దగా కావాలంటే ఇది రాసి మీరు మళ్ళీ దీనికి కొన్ని లైన్స్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో రాస్తే మీకు అవుట్ ఆఫ్ వస్తాయి. బట్ ఇప్పుడు మీకు షార్ట్ కట్లో చూపిస్తా. 5 మార్క్స్కి వస్తే ఎలా రాయాలి, ఇంత పెద్దగా అవసరం లేదు కదా. సో 5 మార్క్స్కి వస్తే ఎలా రాయాలి అని చెప్పి చూపిస్తా. ఫస్ట్ మాల్టింగే, వితౌట్ హెడ్డింగ్స్ చెప్తున్నా, మాల్టింగే. ఈ మాల్టింగ్లో వచ్చేసి బార్లీని మిక్స్ బార్లీ ఆర్ మాల్టెడ్ బార్లీ with hot water. ఎందుకు అంటే టు కన్వర్ట్ స్టార్చ్ అండ్ స్టార్చ్ని షుగర్స్లా కన్వర్ట్ చేయడానికి. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఇది స్వీట్గా అయిపోయి ఉంటుంది కదా, సో సెకండ్ స్టెప్ వచ్చేసి సెపరేట్ ద స్వీట్ వాట్, అంటే ఇక్కడ వచ్చింది స్వీట్గా ఉంటుంది కదా, స్వీట్ వాట్ని తీసుకొని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిన మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాట్ని కలెక్ట్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఎక్కువ ఎంత వచ్చింటుంది కదా, ఇక్కడ వచ్చిన స్వీట్ వాట్ని వాష్ చేసి వాట్ని అనేది తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసి ఫ్లేవర్ రావడం కోసం హోప్స్ ఆర్ హోప్స్ని యాడ్ చేస్తాం. బాయిల్ చేస్తామా, ఆ బాయిల్ చేసిన తర్వాత హోప్స్ని, అంటే ముందు చెప్పినట్లు హోప్ డ్రైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తామా. ఇది మీకు ముందు చూస్తే పిక్చర్ కూడా పెట్టాను. ఇది యాడ్ చేస్తామా. యాడ్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఫ్లేవర్ కోసం, అరోమా కోసం, కొంచెం చేదుగా ఉండడం కోసం, బిట్టర్నెస్ చేదుగా ఉండడం కోసం ఎక్సెట్రా. తర్వాత ఇక్కడ ఈస్ట్ అనేది యాడ్ చేస్తాం. దేంట్లో, ఇది చల్లగా అయినప్పుడు ఈస్ట్ అనేది యాడ్ చేస్తాం. ఈస్ట్ అనేది యాడ్ చేసినప్పుడు దీన్ని ఫర్మెంట్ చేయడానికి పెడతాం కొన్ని రోజులు. ఫర్మెంట్ చేసిన తర్వాత దాన్ని కార్బోనేటింగ్, ఇది ఇంపార్టెంట్, కార్బోనేటింగ్, దీన్ని ప్రెజర్ వెజల్స్లోకి పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, కార్బోనేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ కార్బోనేషన్ ఇంక్రీజ్ అయిన తర్వాత దానికి ఏజింగ్కి పెడతాం అనమాట. ఏజింగ్ అంటే స్టోర్ చేస్తాం. ఎందుకు, మనకి ఫర్మెంట్ అవ్వాలి కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా బీడ్స్ అనేది మనకి ఎంత ఏజ్ ఎంత వరకు పెడతామో, ఇప్పుడు ఒక 2 months 3 months ఇయర్స్ డెకేడ్స్, సో డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. మనం ఈ ఏజింగ్కి పెట్టిన తర్వాత దీన్ని ఏజింగ్కి ఏం చేస్తామంటే నార్మల్గా గ్లాసెస్ దాంట్లో, వుడెన్ దాంట్లో, సో మనకి యూట్యూబ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే ఎలా అనేది స్టోర్ చేస్తారు పాత కాలంలో అంటే, ఒక వుడెన్ దాంట్లో తీసుకొని వాళ్ళు బాగా ప్యాక్ చేసి దాన్ని మట్టిలోకి పెట్టేస్తారనమాట. అది ఓపెన్ కాకుండా ఎలాంటివి ఏమంటారు ఎంటర్ అవ్వకోకుండా ఉండడానికి. సో ఇది వచ్చేసి సింపుల్ స్టెప్. మీరు ఇది 5 marksకి వస్తే ఇది రాయండి, 10 marksకి వస్తే ఇది రాయండి. బట్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఇంట్రడక్షన్ రాసేది మాత్రం మర్చిపోకండి. సో ఇంట్రడక్షన్ వల్ల మీకు మార్కులు ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దట్టు మీరు ఇది రాసిన తర్వాత ఇక్కడ అనేది ఇంపార్టెంట్, ఈ స్టెప్స్ వేసిన తర్వాత మీరు మ్యాటర్ రాసేది మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.